అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉత్కంఠ రేపుతున్నటువంటి కడప మేయర్ పదవికి ఈ రోజుతో రకంగా మేయర్ పదవి జరుగుతుందా లేదా అన్నటువంటి సందిగ్ధ పరిస్థితి వీడే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మేయర్ పదవికి ఎన్నిక జరిగితే మాత్రం 5 మంది ఆశావాహులు మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో కూడా అధిష్టానం ఆచితూచి అడుగులేస్తుంది. సీనియారిటీని ప్రాధాన్యతగా, అదేవిధంగా గతంలో పార్టీ పదవులు ఇవ్వటం, అదేవిధంగా వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత అభ్యర్థి ఎంపిక కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు మేయర్ పదవిని ఆశిస్తున్నటువంటి మల్లికార్జున మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అసలు సీనియారిటీ ప్రామాణికంగా తీసుకుంటుంది అని ఒకవైపు అధిష్టానం చెబుతుంది. సో ఎలాంటి ప్రామాణికాలని తీసుకొని మీకు పదవి వస్తుందని మీరు భావిస్తున్నారు? నా పేరు మల్లికార్జున, 10వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నాను. నేను పార్టీలో కానీ రాజకీయాల్లో కానీ 1997 నుండి కంటిన్యూగా ఉండడం జరుగుతుంది. మేయర్ గారు సురేష్ బాబు గారు సర్పంచ్ అయినప్పుడు నేను కూడా వార్డు మెంబర్ అయినాను. అప్పటి నుండి పార్టీకి కానీ, నాయకులకు కానీ, ప్రజల్లో కానీ మమేకమై ఉంటూ పనిచేస్తున్నాను. కేవలం ఎక్కడ ఎటువంటి ఆరోపణలు కానీ, ఎటువంటి చిన్న రాగద్వేషాలు కానీ లేకుండా గత 27 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్నాను. అలానే ప్రజల మన్ననను కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి ఈసారి ఈ జరగబోయే మేయర్ ఎన్నికల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వమని మా వైఎస్ఆర్సీపీ నాయకులను అడగడం జరిగింది. వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటాము, అందరితో చర్చించి ఒక నిర్ణయం చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అధిష్టానం సీనియారిటీని ప్రామాణికంగా తీసుకున్న నేపథ్యంలో గతంలో మీకు ఎప్పుడైనా ఏదైనా పార్టీ పదవులు కానీ ఇతరత్ర పదవులు ఏమైనా ఇచ్చారా? ఇచ్చింటే ఏంటి అసలు విషయం? నాకు పార్టీ పదవులు అంటే కనుక నేను మొత్తం పార్టీ ఆఫీస్కు ఇట్లా పనిచేస్తూ వచ్చాను. ఏదైతే 2014లో ఒకసారి కార్పొరేటర్ అనేది నాకు కాకుండా మరో వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మరో వ్యక్తికి ఇచ్చినప్పుడు కూడా నాకు మళ్ళా ఫ్యూచర్లో నీకు న్యాయం చేస్తాము, పార్టీకి పనిచేయన్నారు. తర్వాత కడప అసెంబ్లీ బూత్ కమిటీలో ఇన్ఛార్జీలుగా ఇచ్చారు. సో కార్పొరేటరు ఇవ్వకపోగా మరియు పార్టీ బాధ్యతలే పెట్టారు. అప్పుడు కూడా 266 బూతుల్లో ప్రతి చోట తిరిగి బూత్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేసి దానికి ఎంతో కృషి చేశాము. కేవలం ఆ వర్క్ చేశాం కాబట్టి యాజ్ ఏ సీనియర్గా దానికి ఎలిజిబుల్ ఉంది కాబట్టి దాన్ని ఆశించడం జరుగుతుంది. అంటే కేవలం మీరు సీనియారిటీని ప్రామాణికంగా తీసుకొని అడుగుతున్నారా, లేకుంటే గతంలో పార్టీ కూడా పదవులు ఇవ్వలేదనేటువంటి ప్రచారం కూడా ఉంది కాబట్టి, అంటే గతంలో కొంతమందికి పదవులు ఇచ్చారు, ఆ పదవులు ఇచ్చినటువంటి వారిని కాకుండా సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం ఒకవేళ మీకు పదవులు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ డిమాండ్ ఏమైనా చేసే అవకాశం ఉందా? అది కూడా మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారిని అడగడం జరిగింది. 2014లో టికెట్ కోల్పోయినప్పుడు నీకు న్యాయం చేస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. కేవలం ఆ మాట ఒకటి చెప్పాము. తర్వాత మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ ఇస్తామన్నారు. దాంట్లో కొద్దిగా నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అని చెప్పి మళ్ళా నన్ను పక్కన పెడుతూ పార్టీకి సేవ చేయి, మళ్ళా ఏదన్నా కల్పిస్తామని చెప్పారు. కేవలం 2 సార్లు నాకు నష్టం జరిగింది కాబట్టి నేను ఈసారి నా వాయిస్ వినిపించి 3వసారి అయినా నాకు న్యాయం చేయండి అని నేను కోరడం జరుగుతుంది. అంటే కొంత అక్కడక్కడ ఏమనిపిస్తుందంటే మీ మధ్య విభేదాలు సృష్టించి టీడీపీ తద్వారా చీలికలు తెచ్చి తద్వారా లబ్ధి పొందాలనేది ఒకటైతే, మరొక అంశం ఏంటంటే మీలో చీలికలు తెచ్చి ఒక వర్గాన్ని విడదీయాల్సేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటారు. అందులో మీరేమైనా ఉన్నారా? అటువంటి స్టెప్ అనేది మాత్రం పొరపాటున కూడా జీవితంలో ఉండదు. వైఎస్ఆర్సీపీ మా నాయకులు ఈ మేయర్ పదవి అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలోనే కొనసాగుతా. అటువంటి గ్రూపులు కట్టడం, గ్రూపు రాజకీయాలకు ఎప్పుడు నేను దూరం. నా పని నేను చేసుకుంటూ పోతుంటా. నేను ఒకరిని విమర్శించను. హైకమాండ్ ఏది చెప్తే అది ఫైనల్. అంటే ప్రధానంగా ఒక అభ్యర్థిని, అంటే మీరు 5 మంది ఆశావాహులు ఉన్నారు. బసవరాజు సతీమణి కావచ్చు, అదేవిధంగా గంగరాజు సతీమణి కావచ్చు, తర్వాత పాకా సురేష్ కావచ్చు, మీరు కావచ్చు, ఇట్లా ఉన్నప్పటికీ కూడా కొంత మీ మధ్య చీలికలు తెచ్చి ఒక వర్గాన్ని కూడగట్టుకునే ప్రయత్నాలు టీడీపీ జోరుగా సాగిస్తుందని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఈ వ్యవహారాలన్నీ మీరేమైనా అంటే అధిష్టానం పరిగణలోకి తీసుకొని మీకు ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అదే చెప్తాను. నేనైతే వివాదరహితుడిని, పార్టీలో సీనియర్ క్యాండిడేట్ను. 2 సార్లు నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి న్యాయం చేయమని గట్టిగా కోరుతున్నాము. మరి ఏది ఏమైనా కూడా
పార్టీ నిర్ణయం మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మన మాజీ మేయర్ గారు సురేష్ బాబు గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, వాళ్ళ నలుగురు ఏది ఫైనలైజ్ చేసి ఇది అని చెప్తే ఇలా నడుచుకోమంటే ఇలా ఈ రూట్లో వెళ్ళు అని అంటే కనుక ఓకే. తర్వాత వాళ్ళు ఏదైనా మళ్ళా కూడా మీకు చేస్తాము వదిలేయని అన్నా కూడా వదిలేసి వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకు హ్యాపీగా ప్రపోజ్ చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే కొంత మనసు చంపుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా భవిష్యత్తులో. ఇలాంటి పరిస్థితి వస్తుందంటే ఒకవేళ మిమ్మల్ని మేయర్ పదవి కాదన్నారు అనుకోండి, కానీ కొంత మనసు చంపుకొని పార్టీకి చేయడం అంటే అది కొంత జరిగే పని అంటారా? రాజకీయాలు అంటేనే త్యాగాలు ఉంటాయి. త్యాగాలు లేనిది రాజకీయాలు అనేది ఎక్కడ ఉండదు. త్యాగం వచ్చినప్పుడు ఒకవేళ అవసరమైన ఆదేశిస్తే పార్టీ కానీ మా నాయకులు కానీ ఆదేశిస్తే త్యాగం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ మాట కాదని పోయేదంటూ ఏముండదు. అంటే మేయర్ పదవి ఒకవేళ మీకే వస్తే మొట్టమొదటిసారిగా మీరు చేసేటువంటి అంశం ఏంది? అదేవిధంగా ఇప్పుడు కుర్చీ కారణంగా, కేవలం ఒక కుర్చీ కారణంగానే మేయర్ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయనేది కొంత కడపలో ఉన్నటువంటి ప్రచారం కాదు, వాస్తవానికి ఏదైతే ఎమ్మెల్యే మాధవరెడ్డి కుర్చీ వేయకపోవడం ఒక కారణం, ఆ కారణంతోనే మేయర్ను పదవిచ్యుతుని చేశాడనేది కూడా కొంత కడపలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ మీరు మేయర్ పదవిగా మీకు అవకాశం ఇస్తే కుర్చీ వేస్తారా? మేయర్ పదవిగా అవకాశం ఇస్తే కనుక కుర్చీ అనేది మా గతంలో మా మేయర్ గారు సురేష్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నారో అదే స్టాండ్లోనే ఉంటాము. దట్టు మేయర్ అనేది పబ్లిక్ ఎవరికి, మీడియాకు, పోలీసు వాళ్ళకు ఎవరికి మేయర్ కాదు, అందరికీ కార్పొరేటర్ మళ్ళీనే. మొత్తం మా వైసీపీ క్యాడర్ కానీ మా సహచర కార్పొరేటర్లకు కానీ ఎవరికైనా అందరికీ నేను కార్పొరేటర్ మళ్ళీగానే ఉంటాను. ఒక్క అధికారులకు మాత్రం మేయర్ అంటే ఏందో చూపిస్తాను. అంటే ఇప్పటి వరకు కూడా మీరు చేసినటువంటి తీర్మానాలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఇతరత్ర వర్గాలు తీర్మానాలు చేసినా కూడా అవి కూడా నోచుకోని పరిస్థితి. అంటే ఒక రకంగా అజెండాలో ఉన్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ఎలా ఎదుర్కొంటారు వాటన్నింటినీ కూడా? ఎమ్మెల్యే వస్తుంది, ఆ తర్వాత రచ్చ జరుగుతుంది, రచ్చ జరిగిన తర్వాత అవన్నీ అజెండాలో ఉన్నటువంటి అంశాలను చించివేయడం తరచుగా జరుగుతున్నాయి కదా. మరి ఎలా ఎదుర్కొంటారు, ఎలా తిప్పికొడతారు వీటిని? అంటే మా మేయర్ సురేష్ బాబు గారు మన ఛాంబర్ బయట మీటింగ్ జరిపిన హైకోర్టు అది సభాపని తెలిపింది. అది జనరల్ బాడీలో ప్లేస్ అండ్ డేటు ఎక్కడ పెట్టాలా, ఎప్పుడు పెట్టాలని డిసైడ్ చేసే అధికారం మేయర్కు ఉంది. దాన్ని కనీసం మీరు చిన్న చిన్న పాయింట్లు అధికారులు పట్టుకొని ఇది చేసే వాళ్ళు, మేయరు డే టు టైం ఫిక్స్ చేసే మేయర్ అధికారం సురేష్ బాబు గారికి ఉన్నప్పుడు కమిషనర్ గారు ఎలా వెళ్ళి పైకి వెళ్తారు? దానిపైన న్యాయపోరాటం చేశారు, హైకోర్టులో చేశారు, ఇది చేశారు. అట్లా ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ యాజ్ ఎ లాయర్, యాజ్ ఎ అడ్వకేట్ వాళ్ళను నిలదీస్తాము. వాళ్ళను పర్సనల్ కేసులు కూడా వేయడం జరుగుతుంది. సో భవిష్యత్తులో మీరు ఒకవేళ ఇన్ కేసు మేయర్ పదవి రాకపోతే అంటే మనస్తాపం చెంది ఇంటి పట్టున కూర్చుంటారా, పార్టీ కోసం లాయల్గా పనిచేస్తారా? పార్టీ కోసం లాయల్గా ఉంటాం, దాంట్లో ఇంకేమి డౌట్ ఏం లేదు. మాకు మా నాయకులు ఏది చెప్తారో దట్ ఈస్ ఫైనల్. జగన్ సార్ ఉన్నాడు, మాకు న్యాయం జరుగుతుంది, జగన్ సార్ వల్ల న్యాయం జరుగుతుంది. మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా మాకు ఎన్నో విధాలుగా సాయం చేసినాడు. కాబట్టి పార్టీని కానీ మా నాయకులను కానీ మా ఎంపీ గారు అయితే ఏమి, అవినాష్ రెడ్డి గారు అయితే ఏమి, రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితే ఏమి, సురేష్ బాబు గారు అయితే ఏమి, మన అంజద్ బాషా గారు అయితే ఏమి, అందరూ టచ్లో ఉండేవాళ్ళే. అందరూ ఇప్పటి నుండి కాదు కదా, 97 నుండి అందరినీ చూసిన వాళ్ళమే. 2012 నుండి ఎంపీ గారు కూడా యూత్ అధ్యక్షులుగా ఉన్నారు. యూత్ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుండి కూడా పనిచేస్తున్నాం. పార్టీ ఆఫీస్లో పనిచేసాం, ఎలక్షన్ వర్కులు చేసాం, అన్నీ చేసాం కాబట్టి మేము అడుగుతున్నాము, మాకు ఈసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాము. ఇస్తే మాత్రము ఖచ్చితంగా దానికి ఆ హుందాతనాన్ని నిలబెడతాము, ఆ మేయర్ ఇది చేస్తాము. మా నాయకులు ఏమి చెప్తారో అది చేస్తాము. చేసి నెక్స్ట్ పాలకవర్గము వచ్చే దాంట్లో కానీ దీనిలో కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు మా పోరాటం అయితే మేము చేస్తూనే ఉంటాం. సో మొత్తం మీద తనకు గతంలో కూడా అంటే పార్టీకి 27 ఏళ్ళుగా పార్టీని నమ్ముకున్నది. ఏదైతే సురేష్ బాబు సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా తాను వార్డు మెంబర్గా అంటే సేవలు అందించినటువంటి పరిస్థితి. అంటే పార్టీని నమ్ముకున్నాను కాబట్టి పార్టీ పదవిని ఆశిస్తున్నా, పార్టీ పదవి అంటే మేయర్ పదవిని ఆశిస్తున్నా. కానీ ఎక్కడే కానీ మనస్తాపం చెందేటువంటి పరిస్థితి ఎప్పుడూ కనిపించదు. ఎందుకంటే పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే మేము వెళ్తున్నామే తప్ప ఎక్కడే కానీ పార్టీ ఆదేశిస్తే పదవిని ఒకవేళ మేయర్ పదవి నుంచి తప్పుకోమంటే కూడా తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ లాయల్గానే పార్టీ కోసమే పనిచేస్తా, ఎక్కడ కానీ పార్టీని వీడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తా అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి కార్పొరేటర్ మల్లికార్జున చెప్తున్నారు.
కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.